హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. హాస్టల్ వార్డెన్కి సంబంధించి మనకి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి మంత్లీ 44,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనము ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి వార్డ్ బాయ్స్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వార్డ్ బాయ్స్ అంటున్నారు కదా, మేల్స్ అయితే అప్లై చేసుకోవాలా, ఫీమేల్స్ అప్లై చేసుకోకూడదు అనేది ఏం లేదు. ఫీమేల్స్కి వేకెన్సీస్ ఉన్నాయి, మేల్కి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి జనవరి 1, 2025 నాటికి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 20,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అకామిడేషన్ కూడా ఫ్రీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వార్డ్ బాయ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలా యొక్క పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలర్ సంబంధించి ఫీమేల్లో ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మనకి March 1, 2025 నాటికి మనకి మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఒక గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దాని ఎక్స్పీరియన్స్ కావాలా లేదా అని చెప్పి అయితే మనకి ఇంకా నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. నర్సింగ్ సిస్టర్కి సంబంధించి ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి అకామిడేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. 20,000 పర్ మంత్ అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ద నర్సింగ్ డిప్లొమా, డిగ్రీ అండ్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి టీజీటీ యొక్క ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి ఇంగ్లీష్ విభాగంలో ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మనకి ఒక గ్రాడ్యుయేషన్ విత్ ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ చదివినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మిగతా పోస్టులకు సంబంధించి మనకి మెస్ మేనేజర్కి సంబంధించి ఇలా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ఫిలప్ చేసేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఎవరైనా మిస్ అయితే చేసుకోకండి, ఓకేనా. ఇక్కడ వార్డ్ బాయ్స్కి సంబంధించి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనము ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డీడీ తీయవలసి ఉంటుంది. 400 అయితే పే చేయాలి. ఇది వచ్చేసి మనకి ఎవరి పేరు మీద ఈ యొక్క డీడీ తీయాలి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బాలచండి ఒక పేబుల్ అట్ జామ్నగర్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఒక పేరు మీద అయితే మనము డీడీ అయితే తీయవలసి ఉంటుంది. ఒక డీడీ తీస్తాం కదా బ్యాంక్లో, ఒక డీడీ ఫామ్ని కూడా మనము అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి అయితే పంపించవలసి ఉంటుంది. మనము ఏ ఒక్క అడ్రస్కి మనము పోస్ట్ చేయాలి, ఏ ఒక్క అడ్రస్కి పంపించాలి అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. టు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బాలచండి జామ్నగర్ 361230 ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరికైనా మిస్ చేసుకోకండి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, October 21, 2024 నాటికి ఈ యొక్క అప్లికేషన్స్ అయితే పంపించినట్లయితే మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు రిటర్న్ ఎగ్జామ్ లేదా లేకోకుంటే మనకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారా అని ఫర్దర్గా అయితే మనకి ఇంటిమేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఇంటర్నెట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పాస్పోర్ట్ సైజు మిగతా డీటెయిల్స్ కూడా ఫిలప్ చేసేసుకొని మనము సిగ్నేచర్ చేసేసుకొని ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఇచ్చారు కదండి, ఇవన్నీ ఫిలప్ చేసేసుకొని సిగ్నేచర్ చేసేసుకొని మనకి డీడీ తీసింటాం కదా, ఒక డీడీని కూడా మనము అటాచ్ చేసి అయితే మనము
ఈ యొక్క అడ్రస్ ఇచ్చారు కదండి మనకి, ఇది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అని చెప్పేసి అయితే పిన్ కోడ్తో సహా ఇచ్చారు. ఈ యొక్క పిన్ కోడ్తో సహా ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది. ఓకేనా, ఎప్పుడు లోపల అంటే అక్టోబర్ 21 లోపల అయితే పంపించవలసి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్, వాట్సాప్ ఛానల్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఓకేనా, ఒక చిన్న లైకే కదండి, లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.